పనిచేస్తాను నేను బోటి మీద వెళ్తుంటే ఆ రోడ్ నుంచి ఏవియప్ప రోడ్ నుంచి మామూలు రోడ్లోకి పక్కన కుబేర్ రోడ్ రావాలి వైపు నుంచి నేను అలా వస్తున్నా శాతం తీసుకుని బ్యాక్ సైడ్ తీసుకుని ఇలా వస్తుంటే కార్ అటు నుంచి వస్తుంటే ఈ రోడ్ నుంచి ఆ స్పీడ్ నేను స్పీడ్ చేస్తున్నా ఆయన స్పీడ్ ఎండు గుర్తుకున్నాయండి గుర్తుకోవడంతో బండికి కార్కి ఎంత డ్యామేజ్ అయింది తప్ప నాకు చెప్తా లేదు. అప్పుడు ఆ స్పాట్లో అసలు కంటిన్యూ గుర్తినప్పుడు కాలు ఇరిగిపోవాలి అసలు దేవుడు కుటుంబం వల్ల దేవుడు అలా కాచి కాబట్టి ఏమి చేసుకున్నా చిన్న చిన్న దెబ్బలతో దేవుడు అలా తీసుకొచ్చాడండి. దేవుడు ఇంత గొప్ప కార్యం చేసి దేవుడికి కృతజ్ఞతలు చూసుకున్నాను. ఈ చిన్న దేవుడు ఎక్కువ హోటల్ ఫుడ్ అది తినడం వల్ల కొంచెం నార్మల్గా కిట్ల ద్వారా చేయించుకుంటే నెగిటివ్ అని వచ్చేదండి. కాకినాడ నాకు ప్రయాణం నిమిత్తం కాకినాడ టెస్ట్ చేయించుకోవడానికి అంతా పాజిటివ్ అని వచ్చింది. 10 days నుంచి ఇంట్లోనే ఉన్నాను, అసలు బయటికి రాలేదు, చాలా ఇబ్బంది పడ్డాను. దేవుడు నన్ను కాపాడాడండి. నిన్న టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే నెగిటివ్ వచ్చింది, చాలా సంతోషం అనిపించింది. త్వరలోనే నా ప్రయాణం ఉంటుందండి. నా ప్రయాణం నిమిత్తం అందరూ ప్రార్థించండి. ఆల్రెడీ 10 days నేను ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. టికెట్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. దేవుడు నన్ను చాలా కాపాడాడు. అసలు నాకు చాలా భయం అండి, ఏదైనా చెప్పాలంటే ఇలా రావాలంటే నా మనసులో మాట చెప్పాలి, దేవుడికి చెప్పుకోవాలనేసి నేను మీ అందరి ముందుకు వచ్చాను. దేవుడు నన్ను చాలా కాపాడాడండి. చాలా థ్యాంక్స్. దేవుడు మా కుటుంబంలో ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గడియకు ఆయన చేసిన కార్యాలు వివరించలేమండి. మా జీవితంలో అయితే ప్రతి నిమిషం కూడా దేవుడు చాలా గొప్ప కార్యాలే చేస్తున్నాడు. ఆయన లేకపోతే ఈ రోజు మేము ఇలా ఉండేవాళ్ళం కాదు. మా కుటుంబంలో అనుదినము ప్రార్థనలో కూడా దేవుడు కాల్చి కాపాడుతున్నాడు. నా భర్త విషయంలో అయితే బాగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు, ఎక్కడ తీసుకెళ్ళాలో అర్థం కాలేదు. చాలా కుంగిపోయి ఆ వారు అంతా దేవుని సన్నిధులు అలాగే ప్రార్థన చేసుకుంటుగా దేవుడు అద్భుత రీతిగా స్వస్థతనిచ్చాడు. చిన్న చిన్న వైద్యంతోనే అతనికి సంపూర్ణమైన విజయాన్ని స్వస్థత దయచేశాడు. అలాగే మామగారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మా ప్రయాణాల్లోని మా డ్యూటీలోని అన్ని విషయాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్న మామయ్య డ్రైవింగ్లోని ప్రతి నిమిషం ప్రతి గడియలోనే ఆయన చేసిన కార్యాలు అయితే వివరించలేదు. కానీ దేవుడు మా కుటుంబంలో చాలా అద్భుతాలు చేస్తున్నాడు. చిన్న బిడ్డల మొదలు వృద్ధుల వరకు సంఘ బిడ్డలు అందరినీ కాచి కాపాడినందుకు దేవుడికి వందనాలని శుభసాక్షి దేవుడు మా పెద్ద విషయంలో అయితే మరి చాలా జాగ్రత్తగా వచ్చేసిందండి. ఫస్ట్ తిరిగేదండి, టెస్ట్ చేయించుకుందండి. టెస్ట్ చేయించుకున్న కోవిడ్ అన్నదండి. అప్పటి నుంచి మా పక్క రావడం మానేసిందండి. కానీ ఆ అమ్మాయికి అలవాటు అయిపోయిన లోపల ఉండలేదండి. ఆయన కానీ పాపం అలాగే వెళ్ళి తాగి హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ వాడిందండి. ఇంకా మా పెద్ద కూడా జాగ్రత్తగా ఉన్నామని చెప్పామండి. అలాగే జాగ్రత్తగా పైకి వెళ్ళిపోయేదండి. దేవుడి విషయంలో గొప్పతనం చేసాడండి, మాకు నీరు చేసాడండి. మరి మా బిడ్డల పట్ల మా మనవరాల పట్ల అందరూ ఆరోగ్యంగా ఉన్నామండి. నాకు కూడా హాస్టల్లోనే వచ్చాక జ్వరాలు వచ్చేయండి. మరి మా అమ్మాయికి నాకు అలా వచ్చేస్తే మా అబ్బాయి ఇంజక్షన్ చేసి ముందు తెచ్చి నాకు చేసాడండి. చేశాక వెంటనే మరి డ్యూటీకి వెళ్ళిగా రేసాను ప్రార్థన చేసుకుని అప్పటి నుంచి నా రూమ్లో ఉన్న 5 ఉంటే ఇంకో రూమ్ పంపించేసి ఒక్కదాన్ని ఉండేదాన్ని అన్నట. అయినా కానీ అందరికీ అక్కడ రంపలో జ్వరాలు వచ్చేయండి. అందరినీ ఇంటికి పంపించేసామండి. మొత్తం నాకు దేవుడి ఆరోగ్యం ఇచ్చాడండి. నా బిడ్డల పట్ల కుటుంబం పట్ల. మరి మా అబ్బాయికి రేపు సోమవారం నుంచి ఎగ్జామ్ అండి. ఒక ప్రార్థనలో పెట్టండి. చేస్తున్నారు, తన జీవితంలో చేస్తున్నారు. తీసుకుంటాక మరి అలాగే వాళ్ళ కుమారు మరి ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాం కాబట్టి ప్రార్థనలో పెడతాం. అలాగే వాళ్ళ కుమార్తె కూడా మరి ఎగ్జామ్స్ రాసినట్టుగా ఉంది. ఆ అమ్మాయి కూడా కూడా చూద్దాం, ప్రార్థనలో పెడతాం. కాబట్టి ఇవి ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా సాక్ష్యాలు?
దేవుడు మరి ఎన్నెన్నో మేలు చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డలు మరి చిన్నతనం నుంచి వారు ఇతర దేశంలో వెళ్ళడం అది ఒక గొప్ప కార్యము. ఆడబిడ్డలు ఇతర దేశంలో వెళ్ళి జీవనోపాధి విషయంలో తిరిగి వస్తూ ఉన్నారంటే దేవుడు ఎంతగా మరి వాళ్ళకు తోడై ఉన్నాడు, వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు, వారి ప్రయాణంలో సహాయం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఇన్ని మరి మేలు కాదు కుటుంబంలో జరిపిస్తూ ఉన్నాడు. అలాగే ఎలిజబెత్ గారి కుటుంబంలో, మా కుటుంబంలో, అందరి కుటుంబంలో బిడ్డల విషయంలో భయంకరమైన వ్యాధుల నుంచి ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. దేవుడు తీసుకొని కుటుంబాలు ఐదుకొచ్చిన వారిని ఎంత మాత్రం తోసివేసే దేవుడు కాదు సెలవించిన ప్రకారము మరి ఆ వాక్యము మన కుటుంబంలో మన ఇద్దరికి వచ్చిన వారిని చెప్తున్నాడు. దేవుడు జరిపిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నందుకు, ఆయన ఆరాధన చేస్తున్నందుకు ఎంతో అదృష్టవంతులు ఉన్నాం. అలాగే అక్కడ మరి మరలా ప్రదేశాలకు వెళ్ళని ఉన్నారు. మరి దేవుడు కాపుదల ఉంచాలని, ఇశ్రాయేలు కాపాడు కుటుంబం నిద్రపోలు ఉన్న ప్రకారం కాపుదల ఉంచాలని ప్రభుని వేడుకుంటూ ఉన్నాం, ప్రార్థిస్తాం. వచ్చిన మనందరూ కూడా ప్రార్థించుకుంటాం. అత్యున్నత సింహాసనమైన ఆశ్చర్యమైన మా ప్రయోజనాలు పరిశుద్ధమైన ధనమైన ఆనందకరమైన స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ కార్యములు గొప్ప కార్యములు కంటికి కనబడము, శరీరం కనబడము, మనసు హృదయాలకు అవసరాలుగా కలుగుతూ ఉన్నాయి తండ్రి. సాక్ష్యాలుగా ఉన్నాం. రవీంద్ర విషయంలో మరి తన శరీరం తగ్గవలసిన ఆ దెబ్బంతా వాడలు తగిన స్తోత్రాలు. అదే అతని శరీరం తగిలింటే ఈరోజు హాస్పిటల్లో 2 కాళ్ళకు కూడా నేను కట్టేసి కూర్చోవచ్చింది. దేవా కాల్సి కాపాడుతూ ఉన్నావు, నేను ప్రార్థించకపోయినా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నావు దేవా. ప్రమాదం రాక మునిపే నాకు తగలవచ్చిన దెబ్బ వేరొకరిని తగిలిస్తూ ఉన్నావు. అలాగే బ్రహ్మస్సులు పాజిటివ్ వచ్చినప్పుడు ఎంతగానో భయపడ్డారు. పాజిటివ్ వచ్చి ఎందరో మరణిస్తూ ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. చాలా ఈజీగా చాలా సులువుగా ఎవరిని స్వస్థపరచు ఎవరు నేనేని మాట ప్రకారము మీరు సెలవిచ్చిన వాక్యము ఆ బిడ్డల జీవితంలో నెరవేర్చి స్వచ్ఛతనిచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఎవరు మార్కెట్ విషయంలో అమలు విషయంలో నాయన ప్రమాణాలు ఎవరైనా కొంచెం వస్తూ ఉన్నా నాకు ఒక నీకు సాలు స్వస్థపరిచి సజీవులతో వచ్చారు. వందనాలయ్యా, స్తోత్రాలు. ఇప్పుడు కనపడిన వ్యాధులు సమస్యలు ఎన్నో మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఆయనను కాసి కాపాడుతున్నాం. ఎడకాసాలు వచ్చాము దేవా. ఇలా స్థాయితో మమ్మల్ని దీవిస్తూ ఉన్నావు, మమ్మల్ని పోషిస్తూ స్వచ్ఛతలు ఇస్తూ ఉన్నాం. గడిచిన ప్రయాణములు దూరదేశాలకు తోడేయండి, కాపాడండి ప్రభావ. తన సేవలకు కూడా సహాయం చేయండి. నేను చేయదు దేవా. వినాలయ్యా, నేనంటే నీ తోడంటే సారు నాయనా, నీ తోడుంటే సారు, నేనేంటే సారు. నీ దయా, నీ ప్రేమ ఉంటే మేడలు సారు తండ్రి. నేను జీవిస్తూ ఉంటాను. స్తోత్రాలు. ఆయన నీ పాఠశాల వచ్చిన ప్రతి బంధువులను మీరు జీవించండి. వెనువాక్షం ఎదురుకోకుండా హృదయంలో భద్రపరుచుకుని ఏవైపు సేవాలుగా మీరు వచ్చే మైకి విరాజ్యం పొందేవాడుగా మార్చబడుతూ ఉన్నాం. మా పూర్వతల దేవుడితోనూ పూర్ణాత్మతోనూ మా దేవుడు యెహోవాను దేవుడు స్తుతించేవారుగా మార్చమంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. మా సొంత శక్తితో నిరాధ్యానం మేము సేవలేం కాబట్టి ప్రభావ మీరు మీ ఆత్మతో నింపి సర్వసత్యంలో మమ్మల్ని నడిపించి ఆ పరిశుద్ధ పదవులు మమ్మల్ని చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. చెబుతండి కార్యక్రమ పరిస్థితులు నెరవేర్చండి. ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, మీరు పనిచేసుకునే వాళ్ళు బతుకు చేసుకున్నట్లు రకరకాల ప్రజలు అడ్డుకు వచ్చి ఉన్నారు. ప్రభుత్వం అందరినీ దీవించండి. ఈ ఆశీర్వాదం మా పని కుటుంబించి మరి ముఖ్యంగా ఆదివారపు ఆశీర్వాదం మా పైన మా బిడ్డలుగా కుటుంబించడం నేను మరొక ఆదివారంలో కుటుంబ సంఘాలను కుటుంబించడం యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను. ప్రారంభించారు మాట్లాడి ఈ నామం పరిశుద్ధ ఈ రాజ్యం వచ్చింది చెప్తున్న మేము ప్రార్థన చేస్తున్న వాళ్ళు నేను క్షమించిన ప్రకారం మా ప్రజలను క్షమించు.
ఎన్నో శోధనలు అంటే అట్లా నడపడుతుంది రాజ్యం శక్తి రకములకు జయము అపవాది క్రియలకు లయము ప్రవేశ రకములకు జయము ప్రవాది క్రియలకు లయము ప్రవేశ రకములకు సంపూర్ణ జయము ప్రవాది క్రియలకు హల్లెలూయా 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 స్తోత్రము 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 ఆమేన్ దేవుని చేసుకుంటున్నాం. తండ్రైన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు మనం ఆదరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సదాకాలం మనలో గాక. ఆమేన్. అందరికీ మరణాత, అందరికీ వందనాలు.